వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ వైద్యులు రోగులను ప్రైవేటుకు రిఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా మంత్రి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు. కేజీబీవీ గరిడపల్లి నందు జరుగుతున్న 5 రోజుల ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమంను సందర్శించిన డీఈఓ అశోక్. కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీర్ల ఐలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు పుట్ట మల్లేష్ గౌడ్, గంగుల శ్రీనివాస్ యాదవ్. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించిన యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు. చెరువుగంటులోని స్కూల్లో మాజీ సర్పంచ్ మల్గు బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం ఈ నెల 30న కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయాలని కొండమడుగు నరసింహ పిలుపు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ. సుద్దాల గ్రామంలో ఎదురెదురుగా వస్తున్న స్కూటీ వాహనాలు ఢీ, ఇరువురికి తీవ్ర గాయాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గత డిసెంబర్లో కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన దామరచర్ల మండలం జైత్ర తండాకు చెందిన అడావత్ రాజేశ్వరికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం సరిగా లేనప్పటికీ సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడంలో నిర్లక్ష్యం వహించి రాజేశ్వరి మృతికి కారణమైన మిర్యాలగూడ శిరీష ఆసుపత్రిపై మెజిస్టీరియల్ విచారణతో పాటు శాఖపరమైన విచారణకు ఆదేశిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాతృ మరణాలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ కేసు విచారణకు రాగా వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి సంఘటనలు జిల్లాలో పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేషెంట్ల అవగాహన లోపం, నిర్లక్ష్యం తదితర కారణాల వల్ల మాతృ మరణాలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడీ కార్యకర్తలు మొదలుకొని ఆశా, ఏఎన్ఎం, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, సిబ్బంది, గ్రామాలలోని గర్భిణీ స్త్రీలు గర్భిణీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రసవం సమయంలో చేయించుకునే పరీక్షలు తదితర అన్ని అంశాల పట్ల వారికి అవగాహన కల్పించాలని అన్నారు. మహిళలు గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవమయ్యే వరకు నిరంతరం ఏఎన్సీ చెకప్తో పాటు ఈడీడీ ప్రకారం సుఖప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఈ మధ్యలో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినట్లయితే తక్షణమే చికిత్స అందించాలని, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం స్థాయిలో సాధ్యం కానట్లయితే ఏరియా ఆసుపత్రులకు రిఫర్ చేయాలని అన్నారు. ప్రభుత్వ వైద్యులు రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎంలు ఇల్లిల్లు తిరిగి వారికి అవగాహన కల్పించాలన్నారు. మాతృ మరణాలను నివారించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ఐసీడీఎస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర అన్ని శాఖలు తోడుగా నిలవడంతో పాటు అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తామని తెలిపారు. గ్రామాలలో ఎవరైనా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్నట్లు తమ దృష్టికి వస్తే అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ మాతృనాయక్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డిప్యూటీ డిఎంహెచ్ఓలు, వైద్యాధికారులు, ఎంసీహెచ్ సూపర్వైజర్లు, సిడిపిఓలు, ఆశా కార్యకర్తలు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలను ఈరోజు నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యలు పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలను ఈ రోజు నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యలు పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం మీరు చూడరు తర్వాత ఫోటో పక్క జర్రానా మాకు ఎంతో జననేత మా వెంకటరెడ్డి గారు అందరూ సంతోషంగా ఉండాలని, తను ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అందరూ అంత సంతోషంగా ఉండాలని, ఇంకా ఎన్నో జరుపుకోవాలని భగవంతుడు ఇలాంటి పనులు ఎన్నో చేయాలని పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని మా జిల్లా మహిళా సోదరి మనందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి గారు, టౌన్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, అలాగే వంగూరి లక్ష్మయ్య గారు, ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సారు ఆరోగ్యంగా ఆరోగ్యాలతో వారి కుటుంబం విరజిల్లాలని నల్గొండ పట్టణంలోని మినిస్టర్ గారి క్యాంప్ ఆఫీసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారి జన్మదిన వేడుక సందర్భంగా ఇక్కడికి మా మహిళా కాంగ్రెస్ అందరూ రావడం జరిగింది. అదేవిధంగా పట్టణాధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, మాజీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ వారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి సార్ ఎన్నో నూరేళ్ళు ఆరోగ్యాలతో జీవించాలని, అదేవిధంగా పేదలకు కానీ వైద్య సహాయము, విద్యా సహాయము ఎన్నో చేస్తారు. కాబట్టి వారి కుటుంబము సంతోషంగా ఉండాలని మా అందరి మహిళల తరఫున సార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు చాలా పెద్ద ఎత్తున మా ప్రియతమ నేత బాగుంది అన్న అంటే నేనున్నా అని అన్న పెద్దన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మహిళలు చాలా పెద్ద ఎత్తున వచ్చి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము. వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈ నల్గొండకి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. వారెప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళ కొడుకు అన్నకి జీవితంలో ఒక పెద్ద బాధ. ఆ బాధ ఏంటి అంటే వాళ్ళు కొట్టుకోవడం. ఆ బాధ
బాధను కూడా దిగమింగుకొని బాబు పేరు మీద ప్రతీక్ ఫౌండేషన్ పెట్టి ఎన్నో సేవలు ప్రజలకు. గరిడేపల్లి మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీ గరిడేపల్లి నందు జరుగుతున్న 5 రోజుల ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమంకు ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి కె అశోక్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమం జరుగుతున్న విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. గరిడేపల్లి మండలం కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం కేజీబీవీ గరిడేపల్లి నందు జరుగుతున్న 5 రోజుల ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమంకు ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి కె అశోక్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమం జరుగుతున్న విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే నాణ్యమైన మెరుగైన విద్య అందుతుంది. కావున గ్రామాలలోని ప్రతి బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, అదేవిధంగా జూన్ 6 నుండి జరిగే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పాన్గోతు చత్రు నాయక్ మాట్లాడుతూ మండల పరిధిలో అన్ని గ్రామాలలో ఇప్పటికే ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని, మరలా జూన్ 6 నుండి బడిబాట కార్యక్రమంలో గుర్తించిన అడ్మిషన్లందరూ ఉపాధ్యాయులు చేర్చుకోవడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్పీలు ఆర్ రాంబాబు, బి సైదులు, ఆర్ రవీందర్, బి నాగేశ్వరరావు, బి కోటేశ్వరరావు, బి నాగేశ్వరరావు, రాంబాబు, సిఆర్పీలు రామకృష్ణ, అశోక్, రాములు మరియు మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక రహదారి బంగ్లాలో మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఖబర్దార్ బీలాయలయ్య, కేటీఆర్ నాలుక కూసే దమ్ము ఉందా అంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక రహదారి బంగ్లాలో మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఖబర్దార్ బీర్ల ఐలయ్య, కేటీఆర్ నాలుక కోసే దమ్ముందా అంటూ హెచ్చరించారు. కేటీఆర్కు వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేసే చేతగాని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, 17 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక ముందు అనవసరమైన అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మురిగాడి వెంకటేష్, కందుల శంకర్, బేతి రాములు, పక్క రాంప్రసాద్, యాదపాక నాగరాజు, ఆడెపు బాలస్వామి, లక్ష్మీనారాయణ, ఏసీ రెడ్డి, మహేందర్ రెడ్డి, జల్లి నరసింహులు, రామన్, ఎండి పయాజ్ తదితరులు పాల్గొన్నారు. అత్యుత్సాహంగా మరి మాట్లాడడం అనేది సరైనది కాదనే విషయాన్ని గుర్తు చేస్తూ మరి కేటీఆర్ గారిని విమర్శించడం అనేది ఈయన స్థాయికి తగదు. ఏదేమైనా స్థాయిని మర్చిపోయి మాట్లాడే విధానాన్ని మరి మానుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో మరి స్థాయిని బట్టి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్థాయిని మర్చిపోయి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా మేము పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాలు మరి అదే కమ్యూనిస్ట్ ఉద్యమాలను నిర్మించినటువంటి ఈ ప్రాంతంలో ఎంతోమంది మేధావులు, ఇంటలెక్చువల్స్ ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఆల్రెడీ కెంపులైనటువంటి ఐలయ్య గారు ఈ ప్రాంతాన్ని మర్చిపోయి, స్థాయిని మర్చిపోయి, విచక్షణ కోల్పోయి మరి మాట్లాడుతున్న తీరు బాధాకరమైన విషయాన్ని మేము విమర్శిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదు. మరి ఏదున్నా స్కూటర్లలో మరి అదేవిధంగా పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలలో, ప్రింట్ మీడియాలలో చెప్పుకొని మరి పాపం గడుపుతున్నాడే తప్ప అభివృద్ధి అనేది ఏమీ లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఆయన ఈ నియోజకవర్గానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలలు అవుతుంది. మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది మరి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి అవన్నీ కూడా మర్చిపోయి ఇవాళ
స్థాయిని వచ్చి మరి కేటీఆర్, కేసీఆర్ లాంటి పెద్దలను, మహనీయులను రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారిని ఉద్దేశించి ఆలేరు ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు వారిని వాళ్ళ మంత్రుల పనితీరును రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అవలంబించినటువంటి కోర్టు విధానాలు అమలు విధానాల మీద మాట్లాడిన దాని మీద బీర్ల ఐలయ్య ఆయన స్థాయిని మర్చి ఆయన యాసిడ్తో నోరు కడతానంటా ఉన్నాడు. యాసిడ్ అంటే ఆయనకు పినాయిల్ జనరల్గా నాకు రాజకీయ అనుభవం ఉన్నంత వరకు ఏ నాయకుడైనా పినాయిల్తో కడుగుతా అంటారు. యాసిడ్ తోటి కడుగుతానంటే ఆయన దాడి చేసినట్టే లెక్క. ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి బాధ్యత మర్చి, స్థాయిని మర్చి ఆయన యాసిడ్ అన్నప్పుడు పోలీసులు కూడా బాధ్యతగా ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వెంటనే కేసు కూడా బుక్ చేయాల్సినట్టు అవసరం ఉంటుంది. ఎందుకంటే దాడితో సమానం. యాసిడ్ దాడి ఎవరు చేసినా కూడా అక్కడక్కడ వాళ్ళు వెంటనే పోలీసులు చర్యలు తీసుకుంటారు, కేసులు పెడతారు. మరి బీర్ల ఐలయ్య మీద ప్రభుత్వం ఉన్నదనే ఉద్దేశంతో ఇది రెండోసారి. గతంలో కూడా ఆయన యాసిడ్ అనే పదాన్ని వాడిండు. దాని వెంటనే సుమోటోగా స్వీకరించి దాన్ని కేసు బుక్ చేసి వారి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బీర్ల ఐలయ్య గారు జిల్లాలో మాట్లాడిన మంత్రి మీద ఎవరు స్పందించకుండా కూడా ఆయన, ఎందుకంటే ఆయనే చేస్తున్న అవినీతి అక్రమాలు, భూదందాలు ఆయన కార్యకర్తలు అయితేంది, వాళ్ళ అనుచరులు అయితేనేమి అక్కడక్కడ చేస్తూ దాన్ని మర్చిపోవడానికి ఆయన వేరే రకంగా ఈ సమస్యల మీద కేటీఆర్ గారు మాట్లాడిన పెద్ద లీడర్ అయిపోతాడు, ఆయనకు ఏదో మంత్రి పదవి ఇస్తారనే ఆశ ఉన్నట్టుంది. అది కాదు, నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ద్వారా, నీ విధానాల ద్వారా ప్రజలలో మెప్పు పొందాలి తప్ప నాయకులను ఏదో స్థాయి మరిచి మాట్లాడితే నీకు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే నిన్ను అనుసరించి నీ అనుచరులు కూడా స్థాయిని మరిచి, ఎందుకంటే కొడతాం, చేస్తాము, బట్టలు ఇప్పుతాము అంటే ఆయన మల్లాపురం ఒక కర్రెంకటనను ఉద్దేశించి ఒక మండల పార్టీ నాయకుని, ఒక బీసీ నాయకుని ఉద్దేశించి వ్యక్తిగతంగా కూడా ఆయన మీద అవాకులు చవాకులు పాల్పడుతూ ఉన్నారు. ఎందుకంటే నాయకుడు ఏ రకంగా ఉంటారో కింది నాయకులు కూడా ఆ రకంగా వాళ్ళు తయారవుతూ ఉంటారు. ఎందుకంటే నాయకుడు గారు వారి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతారు. ఖబర్దార్, మరి మేము ఉరికిచ్చి కొట్టేది మీరా? మరి మీరు ఊర్లలోకి పోతే మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారా? మీరు అదొకసారి ఆలోచించి గ్రామాలకు వెళ్ళండి. మరి ఎమ్మెల్యే గారు కూడా మీరు మరి ఈ నియోజకవర్గ ఈ మండలంలో మరి డెవలప్మెంట్ గురించి దృష్టి పెట్టాలి తప్ప నువ్వు కేటీఆర్ని తిడతా లేకుంటే నేను పెద్ద నాయకుడిని అవుతా అని చెప్పేసి అనుకోవడం అది సరి అయింది కాదు. ఇక్కడ చూడండి, మీరు ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఒక్కటి కూడా 2 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది, మీరు ఒక్క దగ్గర కూడా చిన్న పని చేసిన పాపాన పోలేదు. ఎక్కడ కూడా మీరు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ తెచ్చి ఈ నియోజకవర్గానికి పెట్టలేదు. మీరు ఎక్కడ కూడా తట్టడి మట్టి తీయలేదు. నేను 100 చెరువులు నింపినా అని చెప్పి కార్యకర్తలతో చెప్పించుకుంటున్నారు. మరి 100 చెరువులు ఎక్కడ మట్టి తీసినావు? ఏ చెరువులో మట్టి తీసి నువ్వు నింపినావు? అది కేసీఆర్ గారిని తవ్వినటువంటి కాలువల ద్వారా, కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ద్వారా మీరు నీళ్లు తెచ్చి ఇవాళ నేను ఇచ్చినా అని చెప్పుకోవడానికి మీ కార్యకర్తలకు కానీ మరి అన్నవారికి కానీ సిగ్గుండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీరు మరి అభివృద్ధి విషయానికి మీరు వెనుకబోతూ దానికి తేలేక మరి అభివృద్ధి చేయలేక మీరు ఏంటంటే దీన్ని తప్పుదారి పట్టించి ప్రెస్ మీట్లు పెట్టి నేను కేటీఆర్ని తిడతా, కేసీఆర్ని తిడతా అనుకోవడము మీరు సరైనది కాదు. మీరు ఇక నుంచి అయినా దృష్టిలో పెట్టి మరి మీ అభివృద్ధికి తోడ్పడండి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. ఇప్పుడు ఉదాహరణ, మరి మేము ఏర్పాటు చేసినటువంటి మరి బచ్చన్నపేటకు పోయే, కొలన్పాకకు పోయే దారి, అది 2 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లేలేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు నిన్న యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ నాయకులు చేసిన నిరసనలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లేలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ లైలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు నిన్న యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ నాయకులు చేసిన నిరసనలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ లైలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యాదగిరిగుట్టలో ర్యాలీ నిర్వహించి కర్ర వెంకటయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోసారి ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్యపై కానీ కాంగ్రెస్ నాయకులపై కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు స్థాయికి మించి మాట్లాడుతున్నారని అన్నారు. అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడితే అంతకు మించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రతిస్పందన ఉంటుందని అన్నారు. శశాంకర్ నేడి నువ్వు జరిగాయా నేను తీసుకున్నాగా శుక్రవారం చెరువుగట్టులోనే స్కూల్లో మాజీ సర్పంచ్ మల్క బాలకృష్ణ ఆధ్వర్యంలో కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది. 7 విభాగాలకు చెందిన వైద్య నిపుణులు రోగులకు అవసరమైన వారికి వైద్య పరీక్షలు, ఈసీజీ, బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ పరీక్షలు నిర్వహించారు. మరియు పేషెంట్లకు 200 మందికి ఉచిత మందుల పంపిణీ చేయడం జరిగింది.
శుక్రవారం చెరువుగట్టులోని స్కూల్లో మాజీ సర్పంచ్ మల్గు బాలకృష్ణ ఆధ్వర్యంలో కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది. 7 విభాగాలకు చెందిన వైద్య నిపుణులు రోగులకు అవసరమైన వారికి వైద్య పరీక్షలు, ఈసీజీ, బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ పరీక్షలు నిర్వహించారు. మరియు పేషెంట్లకు 200 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామినేని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ్ సింగ్, కూడగి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్మోహన్ రావు మరియు కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ మారుతి శర్మ, క్యాంప్ ఇన్ఛార్జ్ డాక్టర్ హర్షిత, డాక్టర్ శంకర్, డాక్టర్ మౌనిక, అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ విష్ణుప్రియ, హెల్త్ అసిస్టెంట్ నగేష్, పిఆర్ఓ చంద్రశేఖర్, గోపాల్, స్వామి, యాదగిరి రెడ్డి, సైదులు, ఓం ప్రకాష్, నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు పాల్గొనడం జరిగింది. ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం ఈ నెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో ఉపాధి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని గొల్లనకొండ గ్రామంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశానికి వెళ్లి కార్మిక సమస్యలను తెలుసుకొని అనంతరం వారి ఉద్దేశించి నరసింహ మాట్లాడుతూ, మోడీ 11 సంవత్సరాల పాలనలో ప్రజలపైన భారాలు మోపడం తప్ప వారికి చేసిందేమీ లేదని విమర్శించారు. దేశవ్యాప్త పోరాటాల ఫలితం 2005లో వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అనేక రకాలైన కోరీలు పెడుతూ కొత్త జీవోలు తీసుకొచ్చి చట్టాన్ని ఎత్తివేయాలనే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కూలీలకు రోజు కూలీ 600 ఇవ్వమంటే 307 రూపాయలు నిర్ణయించా 150 నుంచి 200 రూపాయలు ఇవ్వడం ఏమిటని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 6 కోట్ల పని దినాలు అవసరం ఉంటే 3 కోట్ల పని దినాలను కల్పించడం ఏమిటని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని నరసింహ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రాష్ట్రంలోని పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేసి కొత్త జాబ్ కార్డులు ఇచ్చి నూతన పనిముట్లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు పెండింగ్ వేతనాలు ఇచ్చి పర్మనెంట్ చేసి జీతాలు పెంచాలని, ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ఉచిత వైద్యం అందించాలని, చనిపోతే 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి రోజు కూలీ 600 ఇవ్వాలని కోరారు. వీటి సాధన కోసం 30వ తేదీన నిర్వహిస్తున్న ధర్నాలో ఉపాధి హామీ కార్మికులు వందలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి ఫౌల్, మండల అధ్యక్షులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ, సంఘం నాయకులు మధ్యపురం ఉప్పలయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ గంధమల్ల రామచంద్రం, ఉపాధి హామీ కూలీలు సందపల్లి అండాలు, ఆనంద్, గుర్రం లావణ్య, గంధమల్ల మహేశ్వరి, మౌనిక, బాకీ మమత, బోడ యాదగిరి, బలంతుల చంద్రయ్య, కల్కూరి సుజాత, కాసం ఎల్లమ్మ, గంధమల్ల ఆదం, కవిత, భువనగిరి కుమార్, కళ్యాణి, బోడ అంజయ్య, లక్ష్మి, బాకీ ప్రేమలత, సంధ్య తదితరులు పాల్గొన్నారు. రూపాయలు సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలి. 200 రోజుల పని దినాలు పనిలో చనిపోతే 10 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ప్రమాదంలో గాయపడితే హాజరు వేయాలి. దూరం ఉంటే ఆటో ఛార్జీలు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొల్లకొండ గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది. ఈ నెల 30 తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను 100 రోజుల పని కార్మికులు, ఉపాధి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే సంవత్సరానికి 200 రోజుల పనులు కల్పించాలి, 600 కూలి ఇవ్వాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పని ప్రదేశంలో చనిపోయిన కూలీలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతున్నాం. మెడికల్ కిట్ ఉండాలి, తర్వాత మంచినీళ్ళు వేయాలి, టెంట్ ఇవ్వాలి, తర్వాత ఉపాధి కార్మికులు దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే పని చూపించాలనేది ప్రధానంగా కోరుతూ ఉన్నాం. కానీ మోడీ గవర్నమెంటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయాలని ఒక పెద్ద కుట్ర చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మోడీ గవర్నమెంటు ఈ 100 రోజుల పని వచ్చినాకనే గ్రామాల్లో కనీసం కూలి దొరుకుతూ ఉంది.
2 పూటల భోజనం తినే పరిస్థితి వచ్చింది. అందుకనే మోడీ ప్రభుత్వం ఆలోచన చేయాలి. కార్పొరేట్ శక్తులకేమో రాయితీలు ఇస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వం. ఇది చాలా దారుణమైన ప్రభుత్వం. అందుకనే ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 30 తారీఖు నాడు జరిగే మహాధర్నాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరపున కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. రోడ్డు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా తిప్పర్తిలోని బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి అందజేశారు. రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా తిప్పర్తిలోని బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 500 పైచిలకు మార్కులు సాధించిన 8 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. విద్యార్థుల కెరీర్లో ఉపయోగపడే విధంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు బహుకరించారు. ఈ సందర్భంగా ప్రదీప్ రెడ్డి ఫౌండేషన్ CEO కోనారెడ్డి మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆ విధంగా సన్నద్ధపరిచిన ఉపాధ్యాయులను అభినందించారు. మండలానికి మంజూరు చేయబడిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను తగిన విధంగా ప్రోత్సహించి వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పాషం నరేష్ రెడ్డి మాట్లాడుతూ మంచి మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్నాము. విద్యార్థులు తిప్పర్తి పాఠశాలకు గర్వకారణమైనందుకు ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా గర్విస్తున్నాను. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ఫూర్తితో సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఉన్నత పాఠశాల మాజీ విద్యార్థుల కమిటీ ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధి కొరకు కృషి చేస్తాము. ప్రస్తుత సంవత్సరం సాధించిన ఫలితాలు ప్రస్తుత రాబోయే విద్యార్థులకు స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, DCCB జిల్లా డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, మాజీ సర్పంచ్ చింతకుంట్ల రవీందర్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బద్దం సుధీర్, మాజీ MPTC పల్లె ఎల్లయ్య, కిన్నెర అంజయ్య, మాజీ సర్పంచ్ జాకటి మోష, మామిడాల మాజీ సర్పంచ్ అంబేద్కర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాదూరి శ్రీనివాసరెడ్డి, బద్దం సైదులు, గుండు శ్రీనివాస్ గౌడ్, దొంతినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అట్నే మంత్రి గారికి శుభాకాంక్షలు చెప్పురమ్మా. బుజ్జి అరే మంత్రి గారిది కోమటిరెడ్డి సారు దగ్గరకు ఉండండి మేడం. మరి యాజ్ఞిక రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా నల్గొండ పట్టణం నెహ్రూగంజ్ ప్రాంతంలో వడ్డేపల్లి కాశీరాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా కాంగ్రెస్ నాయకులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా నల్గొండ పట్టణం నెహ్రూగంజ్ ప్రాంతంలో వడ్డేపల్లి కాశీరాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా కాంగ్రెస్ నాయకులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చడానికి మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని వారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, జిల్లా ఉపాధ్యక్షురాలు బొడ్డుపల్లి జానకి, జనరల్ సెక్రటరీ సూర్రెడ్డి సరస్వతి, సెక్రటరీ సదాలక్ష్మి, నవనీత, నిర్మలాదేవి, వడ్డపల్లి శ్రీమహాలక్ష్మి, రుద్రమ్మ, లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో శుక్రవారం కరెంటు సబ్స్టేషన్ పరిధిలో ఎదురెదురుగా వస్తున్న స్కూటీ వాహనాలు ఢీకొన్నాయి. భారీగా దెబ్బలు తగిలిన వ్యక్తులను వెంటనే 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో శుక్రవారం రోజున కరెంటు సబ్స్టేషన్ పరిధిలో ఎదురెదురుగా వస్తున్న స్కూటీ వాహనాలు ఢీకొన్నాయి. సుద్దాల గ్రామానికి చెందిన గూడ వెంకన్న మరియు గుండాల గ్రామానికి చెందిన అల్తాఫ్ వ్యక్తిగా గుర్తించారు. గ్రామస్తులు పోలీసుల సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని భారీగా దెబ్బలు తగిలిన వ్యక్తులను వెంటనే 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాగా దెబ్బలు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ వైద్యులు రోగులను ప్రైవేటుకు రిఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా మంత్రి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు. కేజీబీవీ గరిడపల్లి నందు జరుగుతున్న 5 రోజుల ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమంను సందర్శించిన డీఈఓ అశోక్. కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీర్ల ఐలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు పుట్ట మల్లేష్ గౌడ్, గంగుల శ్రీనివాస్ యాదవ్. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించిన యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు. చెరువుగంటులోనే స్కూల్లో మాజీ సర్పంచ్ మల్గు బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం ఈ నెల 30న కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయాలని కొండమడుగు నరసింహ పిలుపు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ. సుద్దాల గ్రామంలో ఎదురెదురుగా వస్తున్న స్కూటీ వాహనాలు ఇరువురికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.